హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ జీవితంలో మీరు అనుకుంటుంది వర్సెస్ జరుగుతుంది ఏంటి? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మన లైఫ్‌లో మనం ఏంటంటే చాలా అనుకుంటూ ఉంటాం. అంటే ఇలా జరుగుతదేమో ఆర్ అలా ఉంటుందేమో, ఈ విధంగా మనం ఫేస్ చేస్తామేమో, రకరకాలుగా మనకి మనమైతే చాలా అనుకుంటాం. కాకపోతే రియాలిటీలో జరిగేదేంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. మేబీ కొన్నిసార్లు మనం అనుకుంటున్నట్టు కూడా జరగొచ్చు. బట్ డెఫినెట్‌గా కొన్నిసార్లు ఏంటంటే ఇటు అటు లాగా అవుతూ ఉంటది. సో, అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లోని మరి సిట్యుయేషన్స్ పరంగా మీరు ఒకలా అనుకుంటూ ఉండొచ్చు. బట్ రియాలిటీలో జరుగుతుంది ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్. సో, చూద్దాం అసలు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అయితే రీడింగ్ చూడండి. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో మీరు అనుకుంటుంది వర్సెస్ జరుగుతుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, మీరైతే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ చూడండి. అసలు చూద్దాం ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ నేను అంటే మీరనుకుంటున్న దాని కోసం మాట్లాడతాను. తర్వాత మీ లైఫ్‌లో జరుగుతున్న దాని కోసం మాట్లాడతాను. సో, నాకు తెలిసినంత వరకు మీ పాస్ట్ కానీ చూసినట్టయితే మీ లైఫ్‌లోని మీరేంటంటే కంఫర్టబుల్‌గానే ఉన్నారండి. పాస్ట్‌లో పెద్ద డిస్టర్బెన్సెస్ కానీ, అంటే అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కానీ ఏవి ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కానీ, బట్ అది మిమ్మల్ని అంతగా ఎఫెక్ట్ చేసినట్టుగా ఆర్ మీ లైఫ్‌ని అంతగా డిస్టర్బ్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. కాకపోతే మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌కి ఎమోషనల్‌గా అటాచ్ అవ్వడం కానీ, కొంతమంది వ్యక్తులకి ఎమోషనల్‌గా అటాచ్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరిగాయండి. సో, పాస్ట్‌లో కానీ చూసుకున్నట్టయితే కొంత థింగ్స్ అంటే మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వడం, మీరనుకున్న టైంకి అనుకున్నట్టుగా అంటే మీరది హ్యాండిల్ చేయగలగడం ఇలాంటివేవో జరిగాయి. సో, దానివల్ల మీరేంటంటే పెద్ద కాంప్లికేషన్స్ ఆర్ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయలేదు. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే మీ ఎండ్ నుంచి చేయాల్సిందంతా కూడా చేశారండి. సో, అందుకే ఆ రకంగా అయితే వర్కౌట్ అయ్యాయి. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే ఆ విధంగానే థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. లైఫ్ బెటర్ అవుతే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారు కానీ, ఎందుకో అది అంటే పాస్ట్‌తో కానీ ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే అంత మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ పాస్ట్‌లో మీకున్న సాటిస్ఫాక్షన్ ఇప్పుడు లేదండి. ఆర్ వ్యక్తులేంటంటే పాస్ట్‌లో ఉన్నంత సపోర్టివ్‌గా కానీ, కొంత కోఆపరేటివ్‌గా కానీ ఇప్పుడు లేరండి. సో, మీకు అది అంటే ఏ రకంగా చేంజ్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది అర్థం అవ్వట్లేదు. దీనివల్ల ఏంటంటే ఎమోషనల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఎమోషనల్ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ కనెక్షన్ అనేది సడెన్‌గా కట్ అయిపోదు కదా! సో, దానివల్ల ఆటోమేటిక్‌గా మీకేంటంటే మూడ్ స్వింగ్స్ రావడం కానీ, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేకపోవడం, కొంత అంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం ఇలాంటిదేదో జరుగుతుంది. యాక్చువల్‌గా మీ ఎండ్ నుంచి మీరేంటంటే మేబీ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమో, ఆర్ మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్‌ని ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేయాలేమో అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు కానీ, నిజానికి మీరేంటంటే ఎమోషనల్‌గా ఆక్యుపైడ్‌గా ఉండడం వల్ల మీరేంటంటే ఏది చేయలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు మార్చుకోలేకపోతున్నారు. సిట్యుయేషన్స్ నేచురల్‌గా మారితే బావుంటుందని అనిపిస్తుంది కానీ, బట్ మీకు మీరుగా ఏంటంటే ఇక్కడ వర్క్ చేసి
సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ చేయలేకపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో దానివల్ల మీరు ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తున్నారండి. యాక్చువల్‌గా మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా వర్స్‌గా చేంజ్ అవుతుంది. చాలా కాంప్లికేట్ అవుతుంది. మీరేంటంటే ఎమోషనల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇలానే లైఫ్ ఉంటుంది అనేలాగా ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ప్రోగ్రెస్ ఉంది కానీ మీరేంటంటే పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేయడం కానీ, ఆర్ పాస్ట్ రిలేషన్‌షిప్స్ అనేవి ప్రెజెంట్‌లో ఇలా లేవని ఫీల్ అవ్వడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతూ మీ లైఫ్ ఏంటంటే కొంత ఛాలెంజింగ్‌గా చేంజ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీకు మీరు కొన్ని ఊహించుకుంటున్నారండి. రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. యాక్చువల్‌గా మీరేంటంటే అది హ్యాండిల్ చేయలేకపోతున్నారనమాట. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్ టైమ్‌లో కొన్ని హ్యాండిల్ చేయగలిగితే, ఇన్ టైమ్‌లో కొన్ని చేంజ్ చేయగలిగితే, డెఫినిట్‌గా మనకి కాన్ఫిడెన్స్ ఒస్తుంది. మనం ఏంటంటే ఇంకా, ఇంకా ఏం చేయాలి అని అలా పాజిటివ్‌గా థింక్ చేస్తాం. బట్ ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు అనుకున్న దానికి అంతా కూడా కంప్లీట్‌గా రివర్స్‌లో జరగడం, ఆర్ కొంత స్లో డౌన్ అవ్వడం, ఆర్ మీకేంటంటే ఒకప్పుడులాగా పాజిటివ్ వైబ్స్ రాకపోవడం ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీ ఎండ్ నుంచి మీరేంటంటే కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమో, ఆర్ మీరేంటంటే ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదేమో, మేబీ ఇదంతా రియల్ కాదేమో అని ఇలా ఫీల్ అవుతున్నారు. కానీ మీరేంటంటే వర్క్ చేయట్లేదండి. అందుకే ప్రోగ్రెస్ కనిపించట్లేదు. అంటే ఇక్కడ కేవలం సిట్యుయేషన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ మీరు అనుకుంటున్నవనే చెప్పాలి. నిజానికి ఇదంతా ఏం లేదండి. అసలు రియాలిటీలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు నేను చెప్తాను. దాని ప్రకారం మీకు అర్థమైపోతుంది. పాస్ట్‌లో మీకు సిట్యుయేషన్స్ వర్కౌట్ అయ్యే, పాస్ట్‌లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అంటే దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మీరు పాస్ట్‌లో ఇలా లేరు. పాస్ట్‌లో మీ ఆలోచనలు ఇలా లేవు. పాస్ట్‌లో మీరు ప్రతి సిట్యుయేషన్‌ని కేర్‌ఫుల్‌గా స్టడీ చేశారు. కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేశారు. ఈవెన్ రిలేషన్‌షిప్స్‌లో కూడా సర్టెన్ బౌండరీస్ మెయింటైన్ చేశారు అని చెప్పొచ్చు. అక్కడ ఎఫర్ట్స్ విషయానికొచ్చినా, అక్కడ థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేసిన వే చూసినా సరే చాలా మెచ్యూర్డ్‌గా ఉందండి. అంటే మీ టైం మీరు తీసుకున్నా సరే కొంత స్లోగా చేశారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అంత స్లోగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీకు అలాంటి పేషెన్స్ లేదు. సో మీరేంటంటే నేచురల్‌గా మీకు మీరు చాలా అనేసుకుంటున్నారు. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో దానివల్లే ఇక్కడేంటంటే ఏది వర్కౌట్ అవ్వట్లేదు. పాస్ట్‌కి మీరు ప్రెజెంట్‌కి కంపేర్ చేసుకుంటే, పాస్ట్‌లో మీకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది ఉండొచ్చు. మేబీ మీరు అనుకున్న ప్రకారం అయితే ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది. కాకపోతే ఎమోషనల్ అటాచ్‌మెంట్ కోసం మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే నాకేమనిపిస్తుందంటే, మీరు సిట్యుయేషన్స్‌ని చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేశారండి. చాలా కాలిక్యులేట్ చేసుకున్నారు. ఏది రైటు, ఏది రాంగో అంటే డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఆ టైంకి మీకెంత వరకు ఛాన్స్ ఉంది, మీరేం చేయగలరు అనేది చూసుకొని హ్యాండిల్ చేశారు. అందుకే అవి వర్కౌట్ అయ్యాయి. ఇది ఫ్యాక్ట్ అండి. అంతేకాని ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఆర్ ఆ సిట్యుయేషన్‌తోనేంటంటే మీరు అది బెటర్‌గా సింక్‌లో ఉన్నారని మీరు అనుకోవడానికి లేదు. వ్యక్తులు మీకు కోఆపరేట్ చేశారు అంటే మీరు అలాంటి బౌండరీస్ మెయింటైన్ చేశారు. మీరు ఆ విధంగా వాళ్ళతోని మాట్లాడారు. సిట్యుయేషన్స్‌ని డీల్ చేశారు. ఇది ఫ్యాక్ట్ అండి. సో, మీరేంటంటే ఇది అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోనేంటంటే ఆఫ్‌కోర్స్ మీరేంటంటే డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉంటుండొచ్చు. అంటే మీకు అలాంటి ఫీలింగ్ రావచ్చు. అది నిజమే. అది అబద్ధం అని కూడా నేను చెప్పను. కాకపోతే అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఇప్పుడు ఎందుకున్నారు అంటే మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఒస్తుంది. చేంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అండి. యాక్చువల్‌గా ఇక్కడ మీరేంటంటే చేంజ్ రావాలి సమ్‌వేర్ ఎక్కడో కానీ అంటే మీరు ఇలా ఉండకూడదు అని మీరు తెలుసుకుంటున్నారు. సో, అది మీకు తెలుస్తుంది కానీ మీరు అంటే ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అంటే మీ వైపు నుంచి మీరు కొంత ఏం చేయలేకపోతున్నారు కాబట్టి యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ మీ లైఫ్‌లో తీసుకొస్తుంది. అందుకే మీరేంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా హెల్ప్‌లెస్‌గా, హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారనమాట. దీనివల్ల మీరేంటంటే కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవ్వడం కానీ, వ్యక్తులు మీకు సపోర్ట్ చేయకపోవడం కానీ, ఆర్ మీరెందుకో కానీ వ్యక్తులతోని కూడా అంటే పాజిటివ్‌గా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోలేకపోవడం చాలా జరుగుతుందండి ఇక్కడ. నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మిగతా సిట్యుయేషన్స్ గురించి పక్కన పెడితే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం చాలా సఫర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో, బేసిక్‌గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మీ మంచికే జరుగుతుందండి. మీరిప్పుడు ఏదైతే నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదైతే అంటే చాలా అన్‌సర్టెయిన్‌గా జరుగుతుందో, ఇదంతా కూడా మీకోసమే జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే, ఈ టైంలో మీ లైఫ్‌లో ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు చాలా ఎవాల్వ్ అవ్వాలి. బట్ మీరేంటంటే, ఇంకా అక్కడే ఉండి, అక్కడే ఆ విధంగా ఆలోచించి మీ లైఫ్‌లోనేంటంటే, ఇంకా నెగెటివ్‌గానే ప్రతిదీ జరుగుతుందనుకుంటున్నారు కానీ, నెగెటివ్‌గా జరగట్లేదండి. మీ హైయెస్ట్ గుడ్‌కి ఏదైతే యూజ్ అవుతుందో ఆ ప్రకారం జరుగుతుంది. అల్టిమేట్‌గా యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక పర్సన్‌కి ఏదైతే మంచిదో వాళ్ళు అంటే ఆ టైంకి ఏదైతే ఫేస్ చేయాలో ఆ ప్రకారమే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తుంటది.
సో అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్ లో కూడా అదే జరుగుతుంది. కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే అంతా కూడా మీకేంటంటే బ్యాడ్ గా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ అది రియాలిటీలో కంప్లీట్ గా డిఫరెంట్ అని చెప్తాను. మీ లైఫ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 1 or 2 years లోని బెటర్ గా చేంజ్ అవుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇదేంటంటే ఒక రిలేషన్షిప్ అని కాదు కానీ జనరల్ రీడింగ్ కదా. సో మీకు ఏ విధంగా రెజోనేట్ అయితే ఆ విధంగానే తీసేసుకుంటారు. సో మీరేంటంటే ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు ఏదైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో, ఇప్పుడు మీకు ఏదైతే అంటే ఎక్కడా కూడా చేంజ్ రావట్లేదు అని అనిపిస్తుందో, నిజానికి ఆల్రెడీ కొన్ని ఎండ్ అయిపోయాయండి. ఇది ఏంటంటే ఒక బిగినింగ్ ఫేజ్ అని చెప్పొచ్చు. సో ఈ ఫేజ్ లో అన్ని కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే ఒక పర్సన్ లైఫ్ లో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలి. ఇవి వస్తేనే మీరు చేంజ్ అవుతారు. సిచ్యువేషన్స్ మీరు ఏంటంటే హ్యాండిల్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తేనే ఏదైనా సరే మీరు అనుకున్నది అట్రాక్ట్ చేసుకుంటారు మీ లైఫ్ లో. ఇప్పుడు మీరు అలాంటి వైబ్రేషన్స్ క్యారీ చేయనప్పుడు, మీకు గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటో తెలియనప్పుడు ఏ విధంగా లైఫ్ చేంజ్ అవుతుంది. సో నిజానికి మీ లైఫ్ లో జరుగుతుందైతే అంతా కూడా సరిగ్గానే జరుగుతుందండి. మీకు ఏదైతే జరగాల్సిన పరిస్థితి ఉందో, ఆర్ మీరు ఏదైతే వచ్చే రోజుల్లో అంటే ఫేస్ చేయాలో ఆ ప్రకారమే లైఫ్ అయితే ముందుకు వెళ్తుంది. కానీ మీరేంటంటే ఆ విధంగా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడులాగా లైఫ్ లేదు. సో ఒకప్పుడులాగా లైఫ్ లేదు అనే కంపారిజనే వద్దు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే అలాంటి ఆలోచనలు పక్కన పెట్టేయడం మంచిదండి. లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా అయితే ముందుకు వెళ్తున్నట్టుగా మీకు అనిపించకపోయినా, బట్ ఖచ్చితంగా ఈ విధంగా ముందుకు వెళ్తేనే మీరు వచ్చే రోజుల్లో హ్యాపీగా ఉంటారు అని మాత్రం అర్థం చేసుకోండి. అంతవరకు కొంత సిచ్యువేషన్స్ అయితే కాంప్లికేటెడ్ గానే ఉంటాయి, కన్ఫ్లిక్టెడ్ గానే ఉంటాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ప్రతిదీ అయితే వర్కౌట్ అవ్వదు. బట్ అక్కడి నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీరు ఎలా మారుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం కొంచెం అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుందండి మీ లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అనేది. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో నేను క్లియర్ గా చెప్తున్నానండి, మీకు ఎవరు ఎంకరేజ్ చేసినా చెయ్యకపోయినా మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ కి మీకు మీరైనా ఎంకరేజ్ చేసుకోవాలండి. మీలో చాలా మంది ఏంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. సో దానివల్ల న్యాచురల్ గానే నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు, చాలా డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారని చెప్పొచ్చు. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ డ్రీమ్స్ కి దగ్గర అవుతున్నారండి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో ఆర్ మీ లైఫ్ లో ఏదైతే అచీవ్ చేయాల్సిన అవసరం ఉందో వాటికి మీరు దగ్గర అవుతున్నారు. సో అవన్నీ మీ లైఫ్ లో జరిగే ముందు కొంత ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ మీరు పట్టించుకొని ఇంకా ఇక్కడే లైఫ్ ఆగిపోతుంది, ఇలానే ఉంటుంది అనుకుంటే ఎప్పటికీ మీరు అది చూడలేరు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎవరు సపోర్ట్ చేసినా ఆర్ అపోజిట్ చేసినా అది మీకు అనవసరం. బట్ మీ వరకు మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని మీరెంత ఎంకరేజ్ చేసుకుంటున్నారు, సో ఈ సిచ్యువేషన్ నుంచి మీకు మీరు బయటకు రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు మీకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, సో మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏ విధంగా మారుతున్నారు, ఇలాంటివన్నీ కూడా స్టడీ చేయాల్సిన అవసరం నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో చూసినట్టయితే డెఫినెట్ గా మీరు స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు ఏంటంటే ముందుకు వెళ్దామన్నా సరే ఎలాంటి ఛాన్స్ రావట్లేదు. ఒకవేళ అలాంటి ఛాన్స్ తీసుకున్నా ఎందుకో కానీ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు. సో న్యాచురల్ గా మీరే చేంజ్ అవ్వాలి, మీరే కంఫర్టబుల్ గా ఉండకూడదని మీకు తెలుస్తుంది. కానీ మీరేంటంటే అది ఫీల్ అవ్వలేకపోతున్నారు, దాని ప్రకారం ఏది చేయలేకపోతున్నారు. అందుకే యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి మీకేంటంటే సిచ్యువేషన్స్ ని ఈ విధంగా టైట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో మీరు ఎంతో కొంత అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యారండి, ఇంకా అవుతారు వచ్చే రోజుల్లో. ఎందుకంటే మీరు కోరుకున్నది ఆర్ అట్లీస్ట్ మీరు డిజర్వ్ చేసింది మీ లైఫ్ లోకి రావాలంటే మీరు కూడా అంతే పాజిటివ్ గా ఉండాలి కదా. అది మీరు అట్రాక్ట్ చేసుకోవాలండి. సో అది అట్రాక్ట్ చేసుకునే వైబ్రేషన్స్ క్యారీ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఇదంతా జరుగుతుంది. సో వచ్చే రోజుల్లోనైతే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు నాకు. కొంచెం పాజిటివ్ గా ఉండండి. అఫ్ కోర్స్ ఇలాంటి హార్డ్షిప్స్ హార్డ్ టైమ్స్ లో ఏంటంటే అంత ఈజీ కాదు, చెప్పేయడం అయితే ఈజీయే కానీ ఇది ఫాలో అవడం కష్టమే. కానీ తప్పదండి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి, మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకొని ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ కి అలాంటి ఒక స్పిరిట్ లేకపోతే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ చూడలేరు. సో మీరు కూడా ఆ విధంగా కొంచెం ట్రై చేయండి, డెఫినెట్ గా చేంజెస్ అయితే వస్తాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎల్లో కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో మీరు అనుకుంటుంది వర్సెస్ జరుగుతుంది ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో ఈ రీడింగ్ అయితే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడండి, అసలు ఏంటి పరిస్థితి అనేది అయితే చూద్దాం.
సో ఫస్ట్ అయితే మీరు అనుకుంటున్న దాని కోసం మాట్లాడతాను. తర్వాత ఏం జరుగుతుంది అనే దాని కోసం నేను మాట్లాడతాను. సో మీ లైఫ్ ఏంటంటే చాలా మంచిగా ఉందండి. పాస్ట్‌లో చూసినట్టయితే. మేబీ మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగాయి. సో కొంత మీరేంటంటే హ్యాపీగా ఉన్నారు. లైఫ్ కంఫర్టబుల్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ అలా ఉండడం వల్ల మీరేమనుకున్నారంటే మోస్ట్‌లీ అన్ని రోజులు అలానే ఉంటుంది అని అనుకున్నారు. అండ్ ఇంకొకటేంటంటే రిలేషన్‌షిప్ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వడం కానీ, పర్సన్స్ మీతో కోఆపరేట్ చేయడం కానీ ఆర్ కెరియర్‌లో సక్సెస్ కనిపించడం, ఫినాన్షియల్‌గా కొంత ఏ ప్రాబ్లమ్ లేకుండా స్టేబుల్‌గా ఉండడం. ఇలా అంటే లైఫ్ ఏంటంటే చాలా స్టేబుల్‌గా ఉందని చెప్పొచ్చండి. మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ ఏంటంటే సక్సీడ్ అయిందన్నమాట. ఆఫ్‌కోర్స్ సక్సెస్ అనేది ఏ మనిషి లైఫ్‌లో కూడా అంత ఈజీగా రాదు. బట్ ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే ఒక ఫేజ్‌లో మాత్రం మీరు ఇలానే ఫీల్ అయ్యారు. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడేంటంటే మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. అంతా కూడా రివర్స్‌లో జరుగుతుంది. ఈవెన్ మీరు ఏదైనా సరే అంటే ట్రై చేస్తున్నా ఆర్ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకుందాం అన్నా సరే అది ఎలా ఉందంటే ఏది కూడా అక్కడి వరకు వస్తుంది, ఆగిపోతుంది. లేకపోతే రివర్స్‌లో జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే మీ కర్మ వల్లనే జరుగుతుంది అని మీరైతే అనుకుంటున్నారు. సో మీరేంటంటే పెద్ద హోప్స్ ఏం పెట్టుకోవట్లేదు. ఈవెన్ మీ ఎండ్ నుంచి మీరు ట్రై చేసినా సరే వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం అయితే మీకు లేదు. బట్ ట్రై చేయాలి కదా! అంటే గివ్ అప్ చేయకుండా మనం ట్రై చేస్తే అట్‌లీస్ట్ ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది కదా! అని ఏదో సమ్ హోప్‌తోనేంటంటే థింగ్స్ వర్కౌట్ చేయడానికి చూస్తున్నారు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఈ విధంగా మీరు స్టక్ అయిపోయారండి. యాక్చువల్‌గా మీ లైఫ్ ఏంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఉండేది. బట్ ఒక్కసారి అంటే కంప్లీట్‌గా రివర్స్ అయిపోయిందండి. మీరు కూడా మీ లైఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి సఫరింగ్స్ తీసుకుంటారనైతే అనుకోలేదు. ఆఫ్‌కోర్స్ ఏ మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లోనేంటంటే బ్యాడ్ థింగ్స్ అనేవి హారిబుల్‌గా జరుగుతాయని అనుకోరు. బట్ మీకు మాత్రం ఏంటంటే అట్‌లీస్ట్ మరీ ఇంత వర్స్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదండి. అంటే ఇక్కడ సిట్యుయేషన్స్ కూడా ఆ విధంగా ఎప్పుడు లేవు కదా! సో మీరు నేచురల్‌గానే కాన్ఫిడెంట్‌గా ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం మీకు తెలుస్తుందండి. మీరేంటంటే ఏది చేయలేరు. మీ కంట్రోల్‌లో ఏదీ లేదు. సో, కర్మ వల్లనే ఇదంతా జరుగుతుంది. మేబీ మీరేంటంటే పాస్ట్ కర్మ అనేది చాలా ఎక్కువ క్యారీ చేస్తున్నారేమో. అందుకే ఇదంతా జరుగుతుందేమో అని ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. సో, ఈరోజు కాకపోతే రేపైనా సరే పోనీ కర్మ క్లియర్ అయిన తర్వాతైనా లైఫ్ బెటర్ అవుతుందేమో ఇలా మీరు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీరిప్పుడున్న పరిస్థితుల్లో హోప్‌లెస్ అన్నమాట. సిట్యుయేషన్స్‌ని పూర్తిగా స్టడీ చేసి ఏం జరుగుతుందో అంతవరకు వెయిట్ చేద్దాం అన్నా సరే, మీకేంటంటే ఎక్కడా కూడా అది పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. అంతా నెగెటివ్‌గానే అనిపిస్తుంది. ఏది అంటే చేసినా సరే ముందుకు వెళ్తున్నా ఎక్కడో ఒక దగ్గర ఏదో ప్రాబ్లమ్ మళ్ళీ వెనక్కొస్తున్నారనమాట. ఇలాంటి పరిస్థితులు మీ కార్డ్స్‌లో కనిపిస్తున్నాయండి. సో, ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో నాకు తెలిసి మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఒకప్పుడు చాలా సక్సెస్ చూసిన మీరు, ఒకప్పుడు అంటే అన్ని రకాలుగా గుడ్ పొజిషన్‌లో ఉన్న మీరు ఈ రోజేంటంటే మీ లైఫ్‌లో డౌన్ ఫాల్ చూస్తున్నట్టే మీకైతే అనిపిస్తుంది. అండ్ ఇదేంటంటే లాంగ్ లాస్ట్ అవుతుందేమో అని కూడా కొన్ని సార్లు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పీరియడ్ వరకు ఇలా జరిగితే పర్వాలేదు. బట్ ప్రతిసారి ఇలా జరుగుతున్నప్పుడు ఏ మనిషికైనా సరే ఇంక హోప్ ఉండదు కదా! వాళ్ళు కూడా ఏంటంటే డౌన్ అయిపోతారు. సో, మీరు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. సో, మీ లైఫ్ ఏంటంటే బేసిక్‌గానే ఇంకిలా ఉంటుంది. ఇంక బెటర్ అవ్వదని మీకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో జరుగుతుంది ఏంటి అంటే, మీరు ఒక హెర్మిట్ ఫేజ్‌లోకి ఎంటర్ అయ్యారని చెప్పొచ్చండి. అంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ఏది మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. మీకేంటంటే ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఈవెన్ కొత్తగా ఏదైనా ఆలోచించి ప్రయత్నం చేద్దామన్నా ఆ టైంకి అవుతుందేమో అని అనిపించినా ఆగిపోతుంది. సో, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే నిజానికి మీరేంటంటే టైం తీసుకోవాలని అర్థం అండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇది డివైన్ టైమ్ కాదు యాక్చువల్‌గా. కర్మ వల్ల మీరు ఇవన్నీ ఫేస్ చెయ్యట్లేదు. డివైన్ టైమ్ కాకపోవడం వల్ల మీరనుకున్నది ఏది కూడా జరగట్లేదు. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే యాక్షన్ తీసుకునే టైం కాదు. నిజానికి ఇది ఎలాంటి టైం అంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకునే టైము. సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకునే టైం అన్నమాట. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లోని అంటే ఒక ఫేజ్‌లోకొచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జరగవండి. అలా జరగనప్పుడు ఆగిపోవాల్సుంటుంది. కొంత సిట్యుయేషన్స్‌ని స్టడీ చేయడం కానీ, వాళ్ళని వాళ్ళు బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళు పాస్ట్‌లో అంటే ఆ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరగాలనమాట. సో, మీ లైఫ్‌లో కూడా మీరు అలాంటి ఫేజ్‌లోకే ఎంటర్ అయ్యారు. సో, అందుకే మీరేంటంటే నేచురల్‌గా మేబీ ఇవన్నీ ఆలోచిస్తున్నారు, ఆలోచించట్లేదని చెప్పను. కాకపోతే మీరేంటంటే ఆగట్లేదు అక్కడితో. యాక్షన్ తీసుకోవాలి, ఏదో చేసేయాలి అనుకుని రష్ అవుతున్నారు.
సో దానివల్ల ఇక్కడ ఏంటంటే ఏది జరగట్లేదండి. దానికి రీజన్ నేను చెప్పాను కదా! మీ లైఫ్‌లో ఏంటంటే డివైన్ టైమ్ కాకపోవడం వల్లే ఇలా అంటే అంతా ఆగిపోతుంది. కానీ కర్మ అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ కూడా కర్మ వల్లే జరగాలని ఏం లేదు. మన లైఫ్‌లో ఇలా ఫేజెస్ అనేవి ఉంటాయి. సో దీనికి మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, చాలా సఫర్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ మీరేంటంటే చేంజెస్ చూడాలి అనుకునే లోపు ఫస్ట్ మీకు మీరేంటో తెలియాలి. మీరేం చేస్తున్నారో మీకు తెలియాలి. అండ్ పాస్ట్‌లో ఏం జరిగిందో తెలియాలి. సో, పాస్ట్‌ని ఏ విధంగా ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నారో, కరెక్ట్ చేయాలి అనుకుంటున్నారో తెలియాలి. చాలా చేంజెస్ అయితే మీలో రావాల్సిన అవసరం ఉందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు కమ్యూనికేట్ చేసే వే చేంజ్ అవ్వాలండి. మాట్లాడే విధానం మారకపోతే మీ జీవితం ఎప్పటికీ మారదంట. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, అసలు మీ లైఫ్‌లో మీరు ఇలాంటి ఫేజ్‌లో ఉండడానికి సగం కారణం ఏంటంటే, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోకపోవడం. ప్లస్ దానికి తోడు సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం అండి. అంటే మీరు ఎప్పుడైతే అంటే ఈ విధంగా ఉన్నారో, అప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, బ్లూ ఎపిటైట్ అనే ఒక క్రిస్టల్ ఉంటుందండి. అది ఏమైనా సరే యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి యూజ్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ ఫేజ్‌లోనేంటంటే మీరు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీ ఇంట్యూషన్ మీకు చెప్పింది కూడా ఫాలో అవ్వాలండి. అంటే చాలా షార్ప్‌గా ఉండాలి. సో, ఈ విధంగా మీరు ఉన్నప్పుడు మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతుందండి. మీ లైఫ్‌లోకి డివైన్ టైమ్ అనేదొస్తుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఫాస్ట్‌గా చేంజెస్ చూస్తారు. సో, బేసిక్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు థ్రోట్ చక్ర అండ్ థర్డ్ ఐ చక్ర 2 కూడా బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తుంది. సో, వీటి మీద మీరు వర్క్ చేసినప్పుడు ఎంతో కొంత మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వచ్చు. బట్ ఇప్పటికైతే లైఫ్ ఇలానే ఉంటుంది. ఇది కర్మ వల్లనైతే కాదు. మీరు ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం కానీ, మీ గురించి మీరు చాలా తెలుసుకోవడం కానీ, సిట్యుయేషన్స్ గురించి చాలా అర్థం చేసుకోవడం కానీ, పర్సన్స్ గురించి చాలా అర్థం చేసుకోవడం కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్. సో, యూనివర్స్ ఏంటంటే మీరు ఫర్దర్ మిస్టేక్స్ చేయకుండా మళ్ళీ కూడా రాంగ్ స్టెప్స్ వేయకుండా మిమ్మల్ని స్టాప్ చేస్తుందనుకోవచ్చు. ఆర్ వ్యక్తుల విషయంలో మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా వాళ్ళని అంటే రాంగ్‌గా ట్రీట్ చేయకుండా మేబీ మిమ్మల్ని ఇక్కడే ఆపేస్తుంది. సో, మేబీ మీరు అనుకోవచ్చు మేమే తప్పు చేయలేదండి. మేము ఏది కూడా అంటే రాంగ్‌గా హ్యాండిల్ చేయలేదు అని. అది మీకు మీరు అనుకుంటే కాదు. యాక్చువల్‌గా కూడా అదే జరగాలండి. బట్ మీలో కొంతమంది అట్‌లీస్ట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళలో మెజారిటీ అయితే అలా లేరు అని చెప్పొచ్చు. దానివల్లే మీ లైఫ్‌లో మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఫేజ్ అయితే పర్మనెంట్ కాదు. ఈరోజు కాకపోతే రేపైనా మారుతుంది. అది పెద్ద విషయం కాదు. కానీ ఈ గ్యాప్‌లోనే మీరు చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ విధంగా ప్రతిదీ జరుగుతుందండి. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు. మేము ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. ఇంకా ఇక్కడ చేయడానికి ఏం లేదు అని. కానీ మీరు ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా మీరు క్లైమాక్స్ అయితే సిట్యుయేషన్‌లో చూడలేదు కదా! క్లైమాక్స్ ఏంటో కూడా మీకు తెలీదు నిజానికి. సో, క్లైమాక్స్ వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మీరేంటంటే ఇదే జరుగుతుంది, ఇలానే ఉంటుంది అని మాత్రం డిసైడ్ అయిపోవద్దు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. కానీ అంతకంటే బెటర్‌గా ముందు మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, యూనివర్స్ ఏంటంటే మీకు టీచ్ చేస్తుందండి. మీరు ఏ వ్యక్తిలో అయితే ఉండకూడదో అండ్ అంటే సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇవన్నీ కూడా. సో, మరి యూనివర్స్ మిమ్మల్ని టీచ్ చేస్తుంది కాబట్టి పర్సనల్‌గా మీరు చాలా చేంజ్ అయితే అవుతారు. అండ్ ఆ లైట్‌ని కూడా చూస్తారు. మేబీ మీరేంటంటే ఇప్పుడు కూడా లైట్‌ని ఎక్కడో చూస్తూ ఉండొచ్చు కానీ బట్ ఆ లైట్‌ని ఫాలో చేసే అంత పాజిటివ్‌గా లేరండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు ఆ లైట్‌ని ఎలా ఫాలో చేయాలో తెలీదు. అక్కడి వరకు వెళ్తే ఏమవుతుందో కూడా తెలీదు. సో, మొత్తానికి మీరేంటంటే ఈ ఫేజ్‌లోని మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం, సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం, సిట్యుయేషన్స్‌ని కూడా బెటర్‌గా అర్థం చేసుకోవడానికైతే కొంత యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు అది తప్ప ఇంకేం చేయలేరు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కెరియర్ యాస్పెక్ట్, ఫినాన్సెస్ యాస్పెక్ట్ ఇంకే యాస్పెక్ట్‌లోనైనా సరే అంటే అనుకున్న జాబ్ రావట్లేదు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవ్వట్లేదు. ఇలా అనుకుంటే అవి అవ్వవు. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయట్లేదు. కరెక్ట్‌గా థింక్ చేయట్లేదు. మీ ఎండ్ నుంచి మీరేం చేశారో అర్థం చేసుకోవట్లేదు. సో, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా నేచురల్‌గా మీరనుకున్నది కూడా జరుగుతుందండి. సో, దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో.
సో నేను చెప్పాను కదండీ! మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హారిబుల్‌గా ఉంది. చాలా రోజుల నుంచి మీరు ఏం చేసినా సరే ఏది జరగట్లేదండి. టైం ఫ్రీజ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఎక్కడో కానీ స్ట్రగుల్ అయితే రియల్‌గా ఉంది. అంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్‌లో రియల్ డార్క్‌నెస్ చూస్తున్నారండి. అట్‌లీస్ట్ లైట్ చూద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నా సరే స్లైటెస్ట్ వేలో కూడా వాళ్ళకేంటంటే అక్కడ ఛాన్స్ రావట్లేదు అని చెప్పొచ్చు. సో మేబీ నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు డివైన్‌తో కనెక్ట్ అవుతున్నారు. ప్రేయర్స్ చేస్తున్నారు. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు కానీ, బట్ స్టిల్ ఇంకా వాళ్ళ ప్రేయర్స్‌కి ఆన్సర్స్ దొరకట్లేదు అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు కావాల్సిన ఆన్సర్స్ ప్రతి చోట ఉన్నాయండి. కాకపోతే మీరు ఆన్సర్ ఇలానే ఉండాలి. సో, ఈ క్వెషన్‌కి ఇదే ఆన్సర్ అయ్యుంటుంది అని అనుకుంటే అది రాంగ్. బేసిక్‌గా ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఆఫ్‌కోర్స్ మీ లైఫ్‌లో మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆన్సర్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఆన్సర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనే ముందు, ఆ సిట్యుయేషన్ వెనుకున్న ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోవాలి కదా! ఎందుకంటే ఆన్సర్ ఇలానే ఉండాలి, ఆన్సర్ ఇదే అవ్వాలి అని మనం సబ్‌కాన్షియస్‌గా డిసైడ్ అయిపోయిన తర్వాత, ఆన్సర్ అలా రాకపోతే డెఫినిట్‌గా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆన్సర్ ఏ విధంగా రావాలి అని మనం ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకునే ముందు, అసలు ఆ సిట్యుయేషన్‌లో ఫ్యాక్ట్స్ ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి? సో, మనం అంటే ఎక్కడున్నాం? అంటే ఇంకా ఎంత దూరం వెళ్తే ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఆన్సర్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. అని ఇలాంటి ఒక క్లీన్ మైండ్‌సెట్‌తో మీరున్నప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుందండి. ఎందుకంటే క్లియర్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే డివైన్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ మీరేంటంటే ఎవ్రీ డే కూడా గాడ్‌కి ప్రేయర్ చేస్తున్నారేమో! ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆన్సర్ కోసం అడుగుతున్నారేమో! ఆన్సర్స్ కూడా గాడ్ ఏంటంటే మీకు చూపించడానికే ట్రై చేస్తున్నారు కానీ, మీరేంటంటే ఇంకా చాలా తెలుసుకోలేకపోతున్నారండి. ఆర్ అంటే మీ ఎండ్ నుంచి జరిగింది కూడా మీరు చాలా అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే మీరు కన్విన్స్ అవ్వట్లేదు. మేబీ నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి సిట్యుయేషన్స్‌కి ఆన్సర్స్ కూడా తెలుసు. బట్ అదే ఆన్సర్ అని వాళ్ళు ఇంకా మేబీ డిసైడ్ అవ్వలేకపోతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆన్సర్ అనేది వాళ్ళ ముందే ఉన్నా సరే వాళ్ళకి సిట్యుయేషన్స్‌లో ఫ్యాక్ట్స్ ఏంటనేది అర్థం అవ్వట్లేదు కదా! సో, అలాంటప్పుడు ఆన్సర్ ఏంటనేది ఎలా అర్థం చేసుకుంటారు? ఆర్ అదే అని వాళ్ళు డిసైడ్ అవ్వలేరు కదా! సో, అందుకే మీరేంటంటే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మిమ్మల్ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోండి. మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోండి. మీరు చేసిందేంటి? ఆ సిట్యుయేషన్‌లో జరిగిందేంటనేది కొంత అర్థం చేసుకొని మీరు మూవ్ అవుతున్నప్పుడు అంతా కూడా నేచురల్‌గా చేంజ్ అవుతుందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో మీరిప్పుడు అనుకుంటుంది వర్సెస్ జరుగుతుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, రీడింగ్ చూసే ముందైతే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడడానికి ట్రై చేయండి. సో, ఈరోజు ఆల్‌మోస్ట్ అందరికీ ఇలానే వచ్చిందండి. అదేంటో కానీ మీ లైఫ్ ఏంటంటే పాస్ట్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. మొత్తానికి మీరు అనుకుంది అనుకున్నట్టుగా జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మీకేమనిపించిందంటే ఫ్యూచర్ కూడా ఇంకా ఇంకా బావుంటుంది. ఫ్యూచర్‌లో కూడా మీరు ఇంకా ఇంకా చేస్తారు. చాలా సాధిస్తారు. ఆర్ మీ లైఫ్‌ని ఇంకా బెటర్ చేసుకుంటారు. ఇలానే ఫీల్ అవుతూ వచ్చారు. మీరేంటంటే ఎప్పుడూ కూడా హోప్ కోల్పోలేదండి. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లోని ప్రతీదీ కూడా మీరు సాధించుకోవడానికి చాలా కష్టపడ్డారు. అంటే ఏది కూడా మీకంత ఈజీగా దొరకలేదండి. సో, మీకు అట్‌లీస్ట్ అర్థమైంది. నేను కష్టపడితే ఖచ్చితంగా నాకు దొరుకుతుంది. నేను సాధించుకోగలను. సో, నా లైఫ్‌లో ఏది కూడా అంత ఈజీగా రాదు. బట్ డెఫినిట్‌గా రావడానికైతే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఒక క్లారిటీ మాత్రం మీకొచ్చింది. దాని ప్రకారమే మీరేంటంటే మీ ఎండ్ నుంచి చేయాల్సిన ప్రతీదీ చేశారు. సో, మీ లైఫ్ ఏంటంటే రోజు రోజుకి కూడా బెటర్ అవ్వడం, చాలా బ్యూటిఫుల్‌గా బ్లూమ్ అవ్వడం ఇలా అయితే జరిగింది. మీకు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పుడు కూడా మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. లేదు అని నేను చెప్పను. కాకపోతే ఎక్కడో కానీ ఇప్పుడు మీ లైఫ్ ఏంటంటే మీరనుకున్నంత పర్ఫెక్ట్‌గా లేదు. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ పైకి చూడడానికి అంతా నార్మల్‌గా ఉన్నట్టే అనిపిస్తున్నా డీప్‌గా కానీ మీరు చూస్తే ఏది కూడా మీరు అనుకున్నట్టుగా లేదు. సమ్‌వాట్ డిఫరెంట్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కొంత కాంప్లికేటెడ్‌గా కూడా అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా కాన్ఫిడెంట్ పర్సన్ అండి. అంత వీక్ పర్సను కాదు. ఆర్ మీరేంటంటే అంత ఎమోషనల్ అయిపోయి అంటే డెస్పరేట్‌గా ఉండి ఆ టైప్ కూడా కాదు. బేసిక్‌గా మీకేంటంటే తెలుసండి. ఏం చేస్తే ఎలా ఉంటుంది లైఫు, లేకపోతే ఎలా హ్యాండిల్ చేస్తే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయి. బట్ స్టిల్
ఈ రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఏది కూడా మీరు అనుకున్నట్టుగా అయితే వర్కౌట్ అవ్వట్లేదు. స్టిల్ మీకు నాలెడ్జ్ ఉంది, హ్యాండిల్ చేయగలరు, అన్ని తెలిసినా సరే ఎందుకో మరి ఆ విధంగా రివర్స్ లో జరుగుతుంది. దానివల్ల స్లైట్ గా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటే మేబీ పాస్ట్ లో ఉన్నట్టుగా లైఫ్ ఉండదేమో, ఆర్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంకెలానే ఉంటాయేమో, లైఫ్ లో సక్సెస్ చూడలేరేమో, లైఫ్ లో గ్రోత్ ఉండదేమో అంటే భయపడుతున్నారండి. యాక్చువల్ గా ఒకవైపు ఎక్కడో కానీ కాన్ఫిడెన్స్ ఉన్నా అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఏదో గాడ్ ని ట్రస్ట్ చేసో, సిచ్యువేషన్స్ ని ట్రస్ట్ చేసో, వ్యక్తుల్ని ట్రస్ట్ చేసో ముందుకు వెళ్ళలేదు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మీ స్ట్రెంగ్త్ మీరే అనుకోని చేసుకుంటూ వెళ్లారు. సో, దానివల్ల ఏంటంటే, ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఇప్పటి వరకు ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఆఫ్‌కోర్స్ అవి కూడా మీకేమి అంత పెద్ద ఛాలెంజెస్‌లా అనిపించట్లేదు. ఇప్పుడు మీ లైఫు ఉన్న విధంగా కానీ కంపేర్ చేస్తే, అలా మీరెప్పుడూ అనుకోలేదు. బట్ ఇప్పుడు మాత్రం మీకనిపిస్తుందండి. మీరైతే అనుకుంటున్నారు, లైఫ్‌లోని ఏంటంటే డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది ఆర్ ఇంకా లైఫ్ ఇలానే ఉంటుంది. మేబీ అంటే వచ్చే రోజుల్లో కూడా నేను కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నా, కరెక్ట్ వేలో వెళ్ళినా, నేను హార్డ్ వర్క్ చేసినా ఇలానే ఉంటుందేమో, పెద్దగా మారదేమో, ఇలా మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. ఫియర్ అయితే రియల్‌గా ఉందండి. ఎక్కడో కానీ ట్రాప్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నిజానికి మీరేంటంటే అంత ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యే టైప్ కూడా కాదు. అంటే ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా అంత ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే మెంటల్‌గా కొంత వీక్‌గా ఉన్నారు. అప్పటికి మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడానికి మీ ఎండ్ నుంచి మీరు ట్రై చేస్తున్నారు కానీ, ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగకపోయేసరికి మరి ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు కదా! ఈజీగా డిస్టర్బ్ అవుతారు కదా! సో, మీకైతే నేచురల్‌గా ఇదే జరుగుతుందండి. మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే అలానే ఉంది. బట్ ఇక్కడ రియాలిటీకొచ్చేసరికి అసలు ఏం జరుగుతుంది అంటే, మీరు మీ లైఫ్‌లోని పాస్ట్‌లో కానీ సక్సెస్ చూసారు. పాస్ట్‌లో కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఈజీగా వర్కౌట్ చేసుకున్నారంటే, అది మీరు ఈజీగా వర్కౌట్ చేసుకోలేదండి. మీరేంటంటే అలాంటి ఒక చాయిస్ చేసుకున్నారు. అంటే మీ ముందు 2 ఆప్షన్స్ ఉంటే మీకు తెలుసండి. ఏది మీరు చూజ్ చేసుకుంటే మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఏది మీకు కరెక్ట్. మీరు ఎందులో ఫిట్ అవుతారు. ఇలా ప్రతిదీ చూసుకొనే చేశారు. అంటే నిజానికి మీ లైఫ్‌లోని పాస్ట్‌లో థింగ్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా సిట్యుయేషన్స్ వర్కౌట్ అయ్యాయి అంటే దాని వెనక మీరు చేసుకున్న సాక్రిఫైస్ అనేది చాలానే ఉంది. ఆర్ మీరు చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారనే చెప్పాలి. సో, మరి ఇలా మీరు చేసుకున్నారు కాబట్టి టైమ్ టు టైమ్ సిట్యుయేషన్స్ మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వడం కానీ, మీరు అంటే ఎలా అయితే బెటర్ చేసుకోవాలి అని అనుకున్నారో, అదే వేలో అవి ముందుకు వెళ్ళాయి. ఇప్పుడు కూడా మీ లైఫ్ ఏంటంటే అలానే ఉందండి. ఇప్పుడు కూడా మీ లైఫ్ ఏదో మారిపోలేదు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి పెద్ద చేంజ్ ఏం లేదు. పాస్ట్‌లో లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. అప్పుడు కష్టపడితేనే ఏదైనా సాధించుకున్నారు. ఏదైనా సరే దాని వెనక మీరు ఏదో సాక్రిఫైస్ చేసుకుంటేనే మీకది దొరికింది. ఇప్పుడు కూడా లైఫ్ అంతే. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ప్రోగ్రెస్ అనేది కొంత టైం పడుతుందనమాట. అంటే గ్రోత్ కానీ, చేంజెస్ కానీ స్లోగా వస్తున్నాయండి. సో, టైం పడతది. సో, మీరేంటంటే ఆ టైం వరకు వెయిట్ చేయలేకపోతున్నారు. పాస్ట్‌లో ఏమైందంటే మీరు ఒక చాయిస్ చేసుకున్న తర్వాత మీరు ఒకటి వర్కౌట్ చేద్దాం అన్న వెంటనే అది వర్కౌట్ అయిపోయింది. బట్ ఇప్పుడు అలా జరగట్లేదు. సో, మీరేమనుకుంటున్నారంటే పూర్తిగా జరగదేమో, ఇంకిలానే ఉంటుందేమో అనుకుంటున్నారు. దీనికోసం మీరు ఇంకేమైనా మోడిఫై చేసుకోలేమో, ఆర్ ఇంకా మీరేంటంటే ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలంటే వేరే వ్యక్తులను ఇన్వాల్వ్ చేయాలేమో ఇలా ఆలోచిస్తున్నారు. బట్ యాక్చువల్‌గా ఇక్కడ టైం పడుతుంది. స్లోగా ఉందన్నమాట ప్రోగ్రెస్ అనేది. మరి మీరేంటంటే ఇక్కడ రష్ అయిపోయి మీకు మీరు ఏవో డెసిషన్స్ తీసుకుంటే అప్పుడేమవుతుంది మీకు తెలియకుండా మీరే మీ లైఫ్‌లోకి నెగటివిటీని ఇన్వైట్ చేసుకున్నట్టుగా ఆర్ కొత్త ప్రాబ్లమ్స్‌ని మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నట్టుగా. సో, ఇక్కడ బేసిక్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ మీద మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందండి. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ లాగే మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయండి. మీరేంటంటే ఇప్పుడు చైల్డిష్‌గా బిహేవ్ చేయడం, ఇప్పుడు ఇమ్మెచ్యూర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం ఇది కరెక్ట్ కాదు కదా! ఎందుకంటే ఇప్పుడు మీరు అలానే ఉన్నారు. ముందంతా మెచ్యూర్డ్ పర్సన్‌గా ఉన్నారు. ముందంతా కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేశారు. చాలా ఆలోచించుకొని ముందుకు వెళ్లారు. బట్ ఇప్పుడు ఎలా ఉంటున్నారు? రివర్స్‌లో బిహేవ్ చేస్తున్నారు. సో, మీరనుకోవచ్చు మేమేమి చేంజ్ అవ్వలేదండి. మేము అప్పుడెలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నామని. మరి అప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు అలా ఉంటే సిట్యుయేషన్స్ కూడా అలానే బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు వెళ్ళాలి కదా! బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? సో, మీరే కంపేర్ చేసుకోండి. మీలో అయితే చేంజ్ రావాలండి. మీరు ఏ రోజైతే అంటే టైమ్‌తో పాటు సిట్యుయేషన్స్ చేంజ్ అయినా పర్వాలేదు. నేను వెయిట్ చేస్తాను. నాకు ఆ పేషెన్స్ ఉంది. నేనేంటంటే సిట్యుయేషన్స్‌ని కొంత మెచ్యూర్డ్‌గానే హ్యాండిల్ చేస్తాను. తొందర పడిపోను. అంటే మరి ఆ టైంకి అది అవ్వాలి అనుకుంటే అవుతుంది. లేకపోతే మనం తొందర పడిపోయినా అవుతుందా ఏంటి? ఈ విధంగా ఆలోచించుకుంటూ కొంత స్లో అయ్యి ప్రతి ఆపర్చునిటీ కానీ మీకు వస్తుంది కదా! దాన్ని కంప్లీట్‌గా యూజ్ చేసుకొని
అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకలా ప్లాన్ చెయ్యండి. బట్ ఇదొకటి ప్లాన్ చేసేసి, ఇంకొకటి ప్లాన్ చేసేసి, అది ఇంప్లిమెంట్ చేసేసి, ఇంకొకటి మళ్ళీ ప్లాన్ చేసి సో మీరేంటంటేనండి ఇలా అన్నీ ప్లాన్ చేసుకొని, అన్నీ ఇంప్లిమెంట్ చేసేస్తామంటే అది వర్కౌట్ అవ్వదండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో బేబీ స్టెప్స్ వేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సిట్యుయేషన్ అని కాదు కానీ మీ లైఫ్‌లోని మీరు గ్రోత్ చూడాలి. కొంత సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే బేబీ స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కన్సిడర్ చేయాలండి. కాకపోతే ప్రతిదీ ఏ విధంగా కన్సిడర్ చేయాలంటే ఇప్పుడు మీరు ఒకటి అనుకోని అది వర్కౌట్ చేసుకుందాం అని ట్రై చేసినప్పుడు కంప్లీట్‌గా అది అంటే ఏమవుతుంది అని తెలుసుకున్న తర్వాతే ఇంకొకటి ప్లాన్ చేయడం కానీ, ఇంకొకలా డెసిషన్ తీసుకొని థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఇలా చేస్తే మాత్రం మీ లైఫ్‌లో డెఫినిట్‌గా చేంజెస్ అయితే మీరు చూస్తారు. సక్సెస్ అయితే ఉంటుందండి. అండ్ ఇంకొకటి మీ లైఫ్ ఏంటంటే ఇక్కడే ఆగిపోయిందేమో, మీరేంటంటే ఇంక ఇలానే ఉంటారేమో, లైఫ్‌లో మార్పులు రావేమో అలా మాత్రం అనుకోవద్దు, భయపడొద్దు. వ్యక్తులు మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడానికి మెయిన్ ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో మీకు ఒకవేళ ఇక్కడ ఒక పర్సన్ ఉంటే సపోర్ట్ ఉన్నట్టుగా, స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా అని మీరు ఫీల్ అయితే రైట్ పర్సన్స్‌ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం మీరు చూసుకొని చేయొచ్చు. బట్ ఏంటంటే రాంగ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేసేసి థింగ్స్‌ని కాంప్లికేట్ చేసి మీ లైఫ్‌ని మీరు స్ట్రెస్‌ఫుల్‌గా అయితే చేసేసుకోవద్దండి. యాక్చువల్‌గా మీ స్ట్రెంగ్త్ మీరే. సో మీకేంటంటే ఇంకొకళ్ళ స్ట్రెంగ్త్ అయితే అవసరం లేదు. అది మీరు గుర్తుపెట్టుకొని బేబీ స్టెప్స్ వేస్తే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీరే చేంజెస్ చూస్తారు. ఇక్కడ మీరు ఏ యాక్షను తీసుకోకుండా సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ కూడా కాన్ఫిడెంట్‌గా చేయొచ్చు. వర్కౌట్ అవుతుంది. బట్ ఆ టైం వచ్చినప్పుడే అది జరుగుతుంది. మీరు అనుకున్న టైంకి అది జరగదు. ఇది మీరు మాత్రం అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మీరేంటంటే లైఫ్‌లో నిజంగా చేంజెస్ అయితే చూస్తారండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మరి మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరేంటంటేనండి, మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి చాలా ఫేస్ చేస్తన్నారండి. మీకనిపిస్తుంది. ఎక్కడో కానీ తెలియకుండానే మీకు మీరే ట్రబుల్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నారు. డేంజర్స్‌ని ఫేస్ చేస్తున్నారు అని. అది నిజమే. మీకు మీరే అవి ఇన్వైట్ చేసుకుంటున్నారు. దానివల్ల డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా అంటే ఎమోషనల్ అవుతున్నారని చెప్పొచ్చండి. అంటే మీరెప్పుడు ఇవన్నీ ఫేస్ చేయలేదు. అంటే ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుండొచ్చు. బట్ ఎప్పుడూ కూడా ఇన్ టైమ్‌లో అవి సాల్వ్ అయిపోవడం కానీ, మీరేంటంటే వాటిని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కానీ, ఇలా ఏదో జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం ఏమవుతుందంటే, మీరు ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని ఇన్వైట్ చేసుకోకపోతే లేదు కానీ, ఇన్వైట్ చేసుకున్న తర్వాత అది ఏ విధంగా చేంజ్ అవుతుంది, మిమ్మల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది మీకు అర్థం కావట్లేదండి. అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి మీ లైఫ్‌లో. అంటే మీ చేతిలో పవర్ లేనట్టే మీరు ఫీల్ అవుతున్నారు. ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. మీరు అనుకున్నట్టుగా ఏది వర్కౌట్ చేయలేకపోతున్నారు. సో, ఇలా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు రిస్క్ తీసుకోవడం, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఆలోచించకుండా స్టెప్స్ వేయడం ఆర్ పర్టిక్యులర్‌గా కొంత ఆలోచించి ముందుకు వెళ్ళినా సరే, వెంటనే మీరు అనుకున్నట్టుగా జరగకపోతే మళ్ళీ ఇంకొకలాగా దాన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి రష్ అవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల మేబీ అంటే మీరు కొంత ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీరేంటంటే దీనికోసం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏదో జరిగిపోతది అనుకోని అలా వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరేంటంటే ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది రైట్, ఏది రాంగ్ అట్‌లీస్ట్ మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, మీరు అసలేం చేస్తున్నారు, ఇలా ఒక క్లారిటీ తెచ్చుకొని మీరేంటంటే బేబీ స్టెప్స్ వేస్తే సరిపోతుందండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. కానీ ఈ సిట్యుయేషన్స్ ఏవైతే మీ లైఫ్‌లో ఉన్నాయో వీటికి ఎవరైతే ఫిట్ అవుతారో రైట్ పర్సన్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. అంతేగాని లైఫ్‌ని ఏంటంటే అందరూ బెటర్ చేసేయలేరండి. అందరికీ అంటే అలాంటి ఒక పవర్ ఉంటుంది అని మీరు అనుకోవడానికి లేదు. సో, కరెక్ట్ పర్సన్ ఎవరైతే వాళ్ళు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయితే థింగ్స్ చాలా బెటర్ అవుతాయి. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ రోజు సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి అంతే. ఇదొక ఫేజ్. రేపనే రోజు ఇలా అయితే ఉండవు. సో, మీరేంటంటే ఈ రోజు గురించి ఆలోచించి ఇలానే ఉంటుందేమో, ఇంతేనేమో అని అలా కాకుండా సో, ఈ రోజు ఇలా ఉంది కాబట్టి రేపు నేను బెటర్ చేయాలంటే ఈ రోజు నేను చేయాల్సిన వర్క్ ఏంటి? సో, నా ఎండ్ నుంచి నేను ఇలా చేస్తాను. సో, రిజల్ట్ అనేది వచ్చినప్పుడు వస్తుంది అన్నట్టుగా మీరు ఉంటే మాత్రం మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.